హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వేణుస్వామి అరెస్టుకు రంగం సిద్ధమైపోయిందా? వేణుస్వామి ఇక భవిష్యత్తు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అయితే పడింది. వేణుస్వామి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, సెలబ్రిటీల జాతకాలు మాత్రమే చెబుతూ ఎప్పుడు ఫేమస్ అవ్వాలని తహతహలాడే ఒక స్వామి వేణుస్వామి. సో ఈయన చెప్పే జాతకాల్లో ఏదో 1% 2% నిజాలు అవుతాయి. సో అది పట్టుకొని ఆయన ఇక మొత్తం పబ్లిసిటీ చేసేసి నా వల్లే, నేను చెప్పిన దానివల్లే ఇది జరిగింది అని పెద్ద షో చేసేసి దానివల్ల ప్రచారం పొందుతుంటారు. దాంతోపాటు సెలబ్రిటీల జీవితాల మీదనే ఆయన చెప్పడం ఆయనకు అలవాటు. సామాన్యులు వెళ్ళి అడిగితే చెప్తాడో లేదో తెలియదు, కానీ హీరోయిన్లకు స్పెషల్ పూజలు చేసి అక్కడ మళ్ళీ వాళ్ళ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం, అదేవిధంగా వాటిని మళ్ళీ ప్రమోట్ చేసుకోవడం, ఈ విధంగా చేస్తుంటాడు. అయితే ఈ ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది ఏంటనేది గమనిస్తే, నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ విషయంలో ఆయన మళ్ళీ తన జాతకాన్ని మొదలుపెట్టాడు. గతంలో ఆల్రెడీ అనేక విధాలుగా జాతకాలు చెబుతూ నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పాడు. చివరికి వాళ్ళు విడిపోయారు. దాంతో ఏదో అనుకోకుండా తగిలిన రాయి అది అలా వేస్తే తగిలింది. సో లక్కీగా తగిలిన దాన్ని పట్టుకొని నేను చెప్పిన దానివల్లే కరెక్ట్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఆయనకు బాగా మైలేజ్ వచ్చింది, దానివల్ల మంచి ఇమేజ్ పెరిగింది. సో దాంతో హీరోయిన్లు కూడా ఆయన దగ్గరికి పూజలు చేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఇదొక పద్ధతి. అయితే తర్వాత కల్కి సినిమా విషయంలో కూడా ప్రభాస్ కెరీర్ ఇక క్లోజు, కల్కి సినిమా హిట్ అవుదని చెప్పాడు. కానీ కల్కి హిట్ అయింది. సరే, గుడ్డిలో మెల్లగా ఏదో రకమైన హిట్ అయితే అయింది అది. సో ప్రభాస్ ఇమేజ్ అలాగే నిలబడింది. ఇంకా ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన మారే అవకాశం కూడా ఒక క్రియేట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో తీసిన సినిమా. ఇంకా ఇది మళ్ళీ భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ల్లో కూడా వెళ్ళొచ్చు, చైనా కావచ్చు లేదా ఇంగ్లీష్ డబ్ కావచ్చు, ఏదైనా చేసే అవకాశం అయితే ఇంకా ఆ సినిమాకు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ఇమేజ్ పెరిగేదే కానీ తగ్గేది కాదు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలు ఏమైపోయాయి? ఫెయిల్ అయిపోయాయి. సో ఇదొక పందా. అయితే దీని మీద వచ్చిన విమర్శల వల్ల, ఈ ప్రభాస్కు సంబంధించిన టాపిక్ వల్ల అనేక విమర్శలు వచ్చాయి ఆయన ఫ్యాన్స్ నుంచి, అనేక వ్యక్తుల నుంచి. దాంతో తన జాతకం ఫెయిల్ అయింది కాబట్టి ఇక నేను జాతకాలు చెప్పను అని చెప్పేశాడు. అలా చెప్పినవాడు అదే విధంగా ఉంటే బాగుండేది, కానీ అలా ఉండకుండా మళ్ళీ మొదలెట్టాడు. అది కూడా నాగ చైతన్య లైఫ్ మీదనే మొదలెట్టాడు. మరి ఇది ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది? నాగ చైతన్య లైఫ్ ఆయనకి ఏమైనా ఉపాధి హామీ పథకమా అనే ప్రశ్న అయితే వస్తుంది. ఎందుకంటే వేణుస్వామి ఎప్పుడు చూడండి నాగ చైతన్య లైఫ్కి సంబంధించి అలాగే ఏదైతే చెప్పాడో అది నిజమవడము, తర్వాత వరుసగా ఈ శోభిత వీళ్ళిద్దరి మధ్య అనుబంధానికి సంబంధించి మరొకటి, అలాగే నాగ చైతన్య తండ్రి కాలేడు ఎందుకంటే ఆయన తండ్రిగా అయ్యే బలమైన ఇది ఆయనకు లేదు ఆయన జాతకంలో అని చెప్పేసి మళ్ళీ వ్యాఖ్యానించి ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చాడనమాట. సో వీళ్ళిద్దరి అనుబంధం కూడా 2029 వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మాత్రం కష్టం అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో కష్టం అంటే ఏంటి? ఒక మహిళ వల్ల మళ్ళీ విడిపోతారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే ఒక సామెత ఉంది కదా, శుభం పలకరా అని చెప్పేసి, అది మారిస్తే శుభం పలకరా వేణుస్వామి అంటే ఆ పెళ్లి జంట విడిపోతారా అని చెప్పేసి వాగిండంట. అట్లా ఉంది చూస్తుంటే. వాళ్ళు మంచిగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, హాయిగా జీవించే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి అది డిసైడ్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి. పైగా ఈ దోషాలు గీషాలు అవి పోగొట్టే మంత్రతంత్రాలు కూడా మీకే తెలుసు కదా, సాధ్యమైతే అవి చేయండి. జాతకాలు ఇంకా బలపరచండి, ఎవరొద్దన్నారు. అవన్నీ వదిలేసి ఎందుకు ఇవన్నీ? అంటే ఊరికే ఏదో ఒక బురద చల్లడానికి, లేకపోతే తాను పబ్లిసిటీ తెచ్చుకోవడానికి, తను ఫేమ్ అవ్వడానికి తప్ప మరొకటి కాదు ఇది. ఆ విధంగా చేస్తూ వచ్చినందుకు ఇప్పుడు ఆయన మీద టాలీవుడ్ పీకల దాకా ఉంది. ఏదో విధంగా వేణుస్వామిని కొద్దిగా నోరు ముప్పించాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో టాలీవుడ్ నుంచి తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే వేణుస్వామిని బ్యాన్ చేయాలి, వేణుస్వామి సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఒక ఫిర్యాదు చేశారు. అది ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేశారు. సో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. సో ఇందులో భాగంగా మంచు విష్ణు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేశారంటే డైరెక్ట్గా వేణుస్వామికి ఫోన్ చేసి మీరిక ఆపకపోతే మీ జాతకం మా ద్వారా చెప్పబడను అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. సో దాంతో వేణుస్వామి ఇక ఆయనకు హామీ ఇచ్చేశారట, ఇక నేను జాతకాలు చెప్పను. ఈ నాగ చైతన్య జాతకం కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ ఆ జాతకం గతంలో చెప్పాను కాబట్టి అది ఇప్పుడు కంటిన్యూటీ లాగా నేను దీన్ని చెప్పాను తప్పితే నా మాటకు నేను కట్టుబడే ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. సో మరి అంత కట్టుబడి ఉన్నాడైతే నోరు మూసుకొని ఉండొచ్చుగా, లేదో ఏదన్నా పాజిటివ్ విషయం ఉంటే చెప్పొచ్చు కదా. ఇదే దొరికిందా నెగిటివ్గా వాళ్ళిద్దరి మధ్య ఇట్లా డిస్టర్బెన్స్ అని? అఫ్కోర్స్ ఆయన చెప్పినవి కొన్ని అనుకోకుండా నిజాలు అవ్వచ్చు, కానీ జాతకం అనేది సైంటిఫిక్ ఈ ప్రాసెస్ కాదు. ఇది సైంటిఫిక్గా ఏ విధమైన ఎవిడెన్స్తో నిరూపించబడేది కాదు. అయినా సరే మన దగ్గర ఏంటంటే
కొన్ని ఇలాంటి శక్తులు మనల్ని నడిపిస్తాయనే నమ్మకాలు ఎక్కువ కాబట్టి, పైగా భయాలు కూడా ఎక్కువ కాబట్టి నెగిటివిటీ విషయంలో ఇలా చేస్తుంటారు. సో వేణుస్వామి అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్ని ఇలాంటి రాళ్ళేస్తే తగిలినవి ఉన్నాయి. చంద్రబాబు గారి అరెస్టు విషయంలో కావచ్చు, అలాగే కవిత గారి అరెస్టు విషయంలో కావచ్చు. సో వీళ్ళకి ఇలా ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పాడు. లక్కీగా అవి జరగడంతో అవి కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. సో ఇట్లా కొన్ని జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా తిరిగి జగనే వస్తాడు అని చెప్తే అది బిస్కెట్ అయింది. అలాగే తెలంగాణలో కూడా కేసీఆరే వస్తాడు సీఎంగా అని చెప్పాడు, అది కూడా తేడా కొట్టేసింది. సో ఇట్లా అంటే మెయిన్ సీఎం క్యాండిడేట్లది ఆయన తేడా కొట్టేసరికి ఇక మళ్ళీ సోషల్ మీడియా ఆయన్ని గట్టిగా ప్రశ్నించడం మొదలెట్టింది. సో ఆయన కొన్ని రోజులు ఇక వీటి గురించి విరామం ప్రకటించేశాడు. ఆ విధంగా సద్దుమణిగింది. కానీ మళ్ళీ మొదలుపెట్టాడు, తిరిగి మళ్ళీ కౌంటర్లు పడ్డాయి. అయితే ఇక ఆయన ఉపాధికి కూడా గండిపడే అవకాశం అయితే ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దన్న సామెత ఊరికే రాలా. ఏదైనా సరే పాజిటివ్ యాంగిల్లో చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, నెగిటివ్ యాంగిల్లో చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది. నిజానికి రాశి ఫలాలనే గమనిస్తే మన పత్రికల్లో చూసినా సరే, చాలా పత్రికల్లో మీరు గమనించండి, దాదాపు 90%, 99% కూడా అన్నీ కూడా పాజిటివే ఉంటాయి. ప్రతి రాశి ఫలానికి సంబంధించి పాజిటివే కనపడుతుంది. నెగిటివ్ ఇది ఎక్కడో ఒక చోట ఏదో చిన్నది ఉంటుంది కానీ పెద్దగా ఇవ్వరు. అంటే జీవితంలో ఎంత దరిద్రం ఉన్నోడి జాతకం చూసినా సరే రాశి ఫలాల్లో అలాగే ఉంటుంది పాజిటివ్గా. ఎందుకు అలా ఉంటుంది అంటే పాజిటివిటీనే స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో కొన్నిసార్లు పత్రికలు ఆ విధంగా కేవలం పాజిటివ్ యాంగిల్లోనే ఇస్తూ వస్తుంటాయి. నెగిటివిటీ ఇస్తే ముందు ఇది చూడడం మానేస్తారేమో, భయపడిపోతారేమో అని చెప్పేసి ఇవ్వరు. ఇదంతా ఒక స్ట్రాటజీ అనమాట. సో కానీ ప్రజలు ఏంటంటే సరే నా జాతకం ఎలా ఉంటో చూసుకుందాం, తర్వాత భవిష్యత్తు నేను ప్రణాళికలు వేసుకుందామని తాపత్రయపడుతుంటారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడితే అదే మన జాతకాన్ని మారుస్తుంది. అంతకు మించిన పెద్ద జాతకం ఇంకేదీ లేదు. సో ఇక ఈ వేణుస్వామి సంగతి చూసుకుంటే ఆయనకి ఇక పోలీసులకి కేసు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో టీఎఫ్ఐ వాళ్ళు. అయితే మరి దీన్ని పోలీసులు యాక్సెప్ట్ చేసి ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అన్న ప్రశ్న అయితే ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం ఇక ఆయన భవిష్యత్తు క్లోజ్ అయినట్టే. కాకపోతే ఇక్కడ ఆయనకి ప్రచారం ఎక్కువ కాబట్టి ఈ ప్రచారం తగ్గిపోద్దని బాధపడుతున్నాడేమో కానీ మరో యాంగిల్లో అది రాబోతుంది. అది ఎలా అంటే ఈ బిగ్ బాస్ ద్వారా రాబోతుంది. సో బిగ్ బాస్కి వేణుస్వామి వెళ్తున్నాడు, అందరూ కంటెస్టెంట్ల కంటే అత్యధికంగా ఈయన ఛార్జ్ చేయబోతున్నాడు అని చెప్పి గతంలోనే వార్తలు వచ్చాయి. దాని గురించి కూడా నేను మాట్లాడాను. సో దీనికైతే ఆయనకు అవకాశం ఉంది అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. మరి ఆయన ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు, నేను ఇంకా వాళ్ళకి చూడలేదు. కానీ మరి అందులో లిస్ట్లో ఉన్నాడా లేడా తెలీదు. మరి ఒక మధ్యలో అయినా సరే ఆయనకు అవకాశం అయితే దొరికే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ విధంగా ఉంది కదా. సో అలాగైనా ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం.